హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టర్కీలోని కెపడోచియా అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఈ కెపడోచియా అనేది టర్కీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సెంటర్లో ఉంటుందంట. అసలు దీనికి పేరే రైజ్ ఆఫ్ సన్ అంటేనే టర్కీ అంట. టర్కీలో ఈ ప్లేస్లో ఎక్కువ ఇది ఉంటుందంట. ఇక్కడ చూడండి, మన వెనకమాల కనపడుతున్నాయి. దీన్ని పిజియాన్ వ్యాలీ అంటారంట. పిజియాన్ వ్యాలీ అంటే పావురాల వ్యాలీ అన్నమాట. దాంట్లో కొన్ని వేల పావురాల గుహలు ఉన్నాయి, వీటిలో నివసించాయంట. ఈ యాక్చువల్గా ఎలాగ ఫార్మేషన్ అయినాయి అంటే, ఇదంతా ఏంటనుకుంటున్నారు, ఇది కొండ కాదు. యాక్చువల్గా లావా పూర్వం ఎప్పుడో లావా పొంగినప్పుడు ఆ లావాలో నుంచి వచ్చిన వివిధ రూపాలకి ఇలా అయ్యి తర్వాత వర్షాలకు అయ్యి సాఫ్ట్ అయిపోయి ఇలా ఏర్పడిందంట. దీన్ని పిజియన్ వ్యాలీ అంటారు. ఇక్కడ ఎక్కువగా పావురాలు ఉండేయంట. తర్వాత లోపల చూడండి, అక్కడ మనకి అక్కడ విలేజ్ కూడా ఒకటి కనపడుతుంది. ఈ విలేజ్ వచ్చేసాం కదా, తెలుసు ఇది చాలా ఫేమస్ టూరిజం డెస్టినేషన్. ఎస్పెషల్లీ హాట్ ఎయిర్ బెలూన్ కి చాలా టాప్ కదా. సో ఇవి మనం చూస్తున్నాం కదా, ఈ చిన్న చిన్న నిర్మాణాలకు సంబంధించి అంటే మన బుర్ర కేవ్స్, బెలూన్ కేవ్స్ లాంటివి ఎన్నో చూసాము. అయితే అవన్నీ కూడా వరకు రాతి కట్టడం మాదిరి ఉంటాయి కదా. సో ఇవి అలా కాదనమాట. అంటే మన దగ్గర క్యాలిక్యులేషన్ మనకు కనిపిస్తుంది. సో దీంట్లోనే మన హోటల్ నిర్మాణం, కాటేజ్ నిర్మాణాలు ఉంటాయి. అక్కడ మనకు కనిపిస్తున్నది విలేజ్ అనమాట. చాలా చాలా చిన్న విలేజ్. వచ్చాం కదా, ఇందాక చూసాం పిజియన్ వ్యాలీ, అది ఎండ్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్తా ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, మనం చూస్తే అక్కడ చూడండి గుహలా కనపడుతుంది కదా, అవి నేచురల్గా ఏర్పడిన గుహలు. అవి చిన్న చిన్నగా ఉన్నాయి గుహలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్నగా ఉన్న వాటిలో పిజియన్స్ ఉండేవంట. 18th సెంచరీలో ప్రజలు కూడా దాంట్లో నివసించేవాళ్ళు అంట. రాక్ హౌసెస్ అంటారంట వీటిని. ఒక్కసారి చూడండి, రాక్ హౌసెస్ 18th సెంచరీలో ఉండేవాళ్ళు అంట మొత్తం అంతా. ఇది నేచురల్గా ఏర్పడిన అనమాట. వాళ్ళు సేఫ్టీగా ఉండేదంట వాళ్ళకి. అందుకని ఇప్పుడు యాక్చువల్గా కెపడోచియా అంటేనే రాక్ హౌసెస్, హౌసెస్ ఆఫ్ ద రాక్ అని కూడా అంటారు. ఒకసారి చూడండి, కెపడోచియా అనే మీనింగ్ గ్రీక్ నుంచి వచ్చిందంట. కెపడోచియా అంటే హార్సెస్, నెంబర్ 1 హార్సెస్, దాని పేరు చెప్పాడు. ఆ హార్సెస్ అంట, అది కూడా వివరంగా కనుక్కొని. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది పిజియన్ వ్యాలీ సెంటర్ పార్ట్లో ఉన్నాము కెపడోచియాలో. చూడండి, యాక్చువల్గా ఇది రాక్ హౌసెస్ అంటారు. ఈ నేచురల్గా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ లావా పొంగినప్పుడు నేచురల్గా ఏర్పడిన రాక్ ఫార్మేషన్లోనే చాలా గుహలు లాంటివి ఉన్నాయి. అందులో చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి గుహలు. ఆ గుహల్లో యాక్చువల్గా చూడండి, ఆ చిన్న గుహలు చిన్నగా కనపడే వాటిలో పిజియన్స్ ఉండేయంట. తర్వాత 18th సెంచరీలో జనం కూడా, మనుషులు కూడా వచ్చి ఆవాసాలు ఏర్పరచుకున్నారంట. చూడండి ఎలా ఏర్పడ్డాయి, నేచురల్ ఈ అన్నమాట కేవ్స్ అనమాట, నేచురల్ కేవ్స్. దీన్ని రాక్ హౌసెస్ అని కూడా అంటారంట. అంటే రాతిలోనే గుహల్లాగా ఉండే వాటిలోనే జనాలు నివసించేవాళ్ళు అనమాట. ఇది చూడండి, చూడండి ఇప్పుడు మనం కెపడోచియాలోనే పిజియన్ వ్యాలీ అంటే, ఇందాక మనం ఫస్ట్లో చూసింది పిజియన్ వ్యాలీ ఎండింగ్ పాయింట్, తర్వాత చూసింది మధ్యలో మిడిల్ పాయింట్. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల మేర అప్పుడు లావా వచ్చినప్పుడు ఈ విధంగా ఫార్మేషన్ అయిపోయి తర్వాత వర్షాలు పడి స్మూత్ ఫార్మేషన్ వచ్చేసినాయి. దీంట్లో నేచురల్గా ఏర్పడిన కొన్ని గుహలు ఉన్నాయి. వాటిని రాక్ హౌసెస్ అని కూడా అంటున్నారు. ఆ రాక్ హౌసెస్లోనే ఇప్పుడు కొంతమంది 18వ శతాబ్దంలో జీవించేవాళ్ళు అంటే, ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ దాన్ని ఇల్లుగా మార్చుకొని ఉన్నారంట. చూడండి అక్కడ ఎలా ఉన్నాయి విలేజ్. అలాగే చిన్న చిన్న గుహలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటికీ కూడా పిజియన్స్ కొన్ని వేలు ఇక్కడ నివసిస్తూ ఉంటాయంట. చూడండి ఇక్కడికి మనకి పిజియన్స్ ఎలా వస్తున్నాయో చూడండి, మొత్తం అంతా పిజియన్స్. మనం కెపడోచియా వచ్చాం కదా టర్కీలో. ఇందాక మనం పిజియన్ వ్యాలీ చూసాము. పిజియన్ వ్యాలీలో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, మిడిల్ పాయింట్ చూసాము. అవి నేచురల్గా ఫార్మేషన్ అయినాయి. అలాగే ఇక్కడ నేచురల్గా ఫార్మేషన్ అయిన రాక్స్ ఉన్నాయి. చూడండి ఈ రాక్స్ అన్నీ ఎలా ఉన్నాయి. ఈ రాక్స్లో కూడా అలాగే అన్ని గుహలు అవన్నీ కనపడుతున్నాయి. రెండోది ఇంకోటి చూస్తే మనం ఇక్కడ చూస్తే ఇక్కడ చిమ్నీస్ అంటారు, ఫెర్రీ చిమ్నీస్ అంటారు. ఆ ఫెర్రీ చిమ్నీస్ అనేది యాక్చువల్గా వీళ్ళు చెప్పే కంపారిజన్ ఏంటంటే, మన ఈజిప్ట్లో పిరమిడ్లు చూసాం కదా, ఆ ఈజిప్ట్లో పిరమిడ్లు మ్యాన్ మేడ్, కానీ ఇవి నేచురల్. దాంట్లో కూడా ఇట్లాగే నివసించే వాళ్ళు ఉంటారు.
అని చెప్పి చెప్తున్నారు. దీన్ని పెర్రీ చిమ్నీస్ అంటారంట దీన్ని. చూడండి అక్కడికి పోతే అక్కడ పెద్ద విలేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి. చూడండి రాక్ ఫార్మేషన్ చూడండి, రాక్స్ అని ఎలా ఉన్నాయో, ఎంత స్మూత్ రాక్స్ ఇవన్నీ. అంటే ఇక్కడ చిమ్నీస్ అనుకున్నాం కదా, నేచురల్గా ఏర్పడిన పెర్రీ చిమ్నీస్ అని. సో ఇది చూడండి, ఇక్కడ మనకి ఈజిప్ట్లో పిరమిడ్స్ అయితే పిరమిడ్ టైప్లో ఉన్నాయి, కానీ ఇక్కడ చూసారా ఇవన్నీ ఈ ఫార్మేషన్ అంతా చిమ్నీ టైప్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడిని పెర్రీ చిమ్నీస్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ అటువంటి చాలా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న అన్నీ చాలా ఉన్నాయి చూడండి. వీటిలో కూడా మనుషులు నివసించేవాళ్ళు అని చెప్పి చెప్తారు, అండర్ గ్రౌండ్లో నివసించేవాళ్ళు అని చెప్పేసి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రాక్ హౌస్ అనుకున్నాం కదా చూడండి, ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు ఇవాళకి కూడా ఇక్కడ ఉంటున్నారు చూడండి. పైన ఇదంతా అయ్యే చూడండి, ఇదిగోండి వాళ్ళు ఉంటున్నారు. అద్దాలు కూడా పెట్టున్నాయి కొన్ని కిటికీలు కాటికి అద్దాలు కూడా పెట్టున్నాయి. రాక్ హౌసెస్ ఇదిగోండి, చిమ్నీ హౌసెస్ చూడండి. ఇక్కడ మనం ఇది ఒక సెంటరు, ఈ సెంటర్లో ఒక చోట భోజనానికి అయితే ఆగాము మనం. ఇక్కడ మంచి మటన్ బిర్యానీ, చాలా తర్వాత మటన్ బిర్యానీ తిన్నాం. మన కరెన్సీలో 1000 రూపాయలు పడింది. ఫ్రెండ్స్ ఇందాక మనం చూసిన రాక్ ఫౌండేషన్స్కి వీటికి చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇందాక చూసింది ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఇంకొక రకంగా డిఫరెంట్ టైప్లో ఉన్నాయి చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక డిఫరెంట్ ఇంకొక ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చిమ్నీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. పెర్రీ ఆఫ్ చిమ్నీస్ డిఫరెంట్ టైప్లో చాలా చిన్నవి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకొక టైప్లో ఉన్నాయి ఏమో చూడండి. ఇది చూడటానికి వచ్చాము మొత్తం అంతా. ఇది చూడండి పైన చూడండి, కొండ మీద చూడండి చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఉన్నాయి ఈ చిమ్నీస్ ఉన్నాయి. కొండ కింద మొత్తం అంటే ఏరియా అంతా అదే అనుకుంటాను మొత్తం అంతా. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే ఈ క్రిస్టియానిటీని సేవ్ చేసుకోవటం కోసం ఇది మొదలు పెట్టారంటే ఇవన్నీ ఇక్కడ ఇలా ఈ గుహల్లో నివసించడం ఇదంతా. అప్పుడు 330 BC నాడు అలెగ్జాండర్ తర్వాత రోమన్స్, గ్రీక్స్ ఇక్కడ రావటం, ఈజిప్టు, టర్కీ రావటం, ఇక్కడ ఇది చేయటం, మళ్ళీ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఈ ముస్లిం దాన్ని తట్టుకోవటం ఎంత ఈ గొడవలు జరిగి అప్పుడు రెఫ్యూజీలాగా ఉండిపోయారంట మన ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ. వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండి ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి ఇదంతా ఉండి మళ్ళీ ఫైట్ చేశారని చెప్తున్నారు.